మనుష్య కుమారుని రెండవ రాకడ సూచనలు ఇవి ఏను. మనుష్య కుమారుని రెండవ రాకడ సూచనలు ఇవి ఏను. ప్రవక్త ఏలియా దినముననే రెండవ రాకడ జరిగేను. మహిమ మేఘమై దిగి వచ్చెను. ఏడు ముక్కలు తెలిపేను. ప్రవక్త ఏలియా దినములనే రెండవ రాకడ జరిగేను. మహిమ మేఘమై దిగి వచ్చెను. ఏడు ముద్రలు తెలిపేను. హన్య వధువును సిద్ధపరిచి పెళ్లి కుమారుడై కొనిపోవును. మనుష్య కుమారుని రెండవ రాకడ సూచనలు ఇవి ఏను. నోవాహు దినముల వలెను జనులు తిని త్రాగుచుండును. సోదొమలోతు దినము వలెను పెళ్ళిండ్లు జరిగించుచుండును. కరువులు భూకంపములు తెగుళ్ళు కలవరపరచును. జనము పైకి జనము యుద్ధములు జరుగుచుండును. మనుష్య కుమారుని రెండవ రాకడ సూచనలు ఇవి ఏను. మిద్ది మీద ఉండినవాడు ఇంటికి సామాగ్రి కొనిపోరాదు. పొలములోని ఉండినవాడు ఇంటికి తిరిగి రానే కూడదు. లోతు భార్య వలెను వీరు ఆజ్ఞలను మీరుచుందురు. ఉప్పు స్తంభమై అగ్నిలో కాలి బూడిదై పోదురు. మనుష్య కుమారుని రెండవ రాకడ సూచనలు ఇవి వేను. తన ప్రాణము రక్షించుకొనువాడు క్రీస్తులో నిలిచి జీవించును. రెప్పపాటున మార్పు చెంది సజీవునిగా కొనిపోవును. దూత వర్తమానమే వధువుకు ఆహారము. పినుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడే పోగవును. మనుష్య కుమారుని రెండవ రాకడ సూచనలు ఇవి ఏను. ఏడవ రాకబెన్హాములో ఏలియా మదిగి వచ్చెను.
కుమారుని రెండవ రాకడ జరిగిపోయేను. మేఘమై దూతలతోనూ ఏడు ముద్దలెన పిలిపేను. అన్యవధువును కొనుపోవుటకు పెండ్లి కుమారుడై వివాహమాయెను. మనుష్య కుమారు